హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ టర్మినల్. కాంక్రీట్ జంగిల్ హైదరాబాద్. ఎస్, మీరు విన్నది కరెక్టే. కాంక్రీట్ జంగిల్ హైదరాబాద్లో మనకు ఒక చల్లటి ఆహ్లాదకరమైన ప్రదేశం కూడా ఉంది. అదే బొటానికల్ గార్డెన్. ఇప్పుడు బొటానికల్ గార్డెన్ దగ్గర ఉన్న వైల్డ్ లైఫ్ సఫారీ పార్క్ దగ్గర మనం ఉన్నాం. దీంట్లో పిల్లలకు కావాల్సిన వినోదం, పెద్దలకు కావాల్సిన ఆహ్లాదం అన్నీ దొరుకుతాయి. ఒకే చోట ఉన్న ఈ వైల్డ్ లైఫ్ వర్చువల్ సఫారీ పార్క్లోకి మనం కూడా ఎంట్రీ ఇద్దాం. చూడండి, ఇలా చూస్తే ఎంట్రీలో వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ పార్క్ అని రాస్తుంది. లోపలికి వెళ్ళగానే పక్కన ఒక సైన్ బోర్డ్ కూడా కనిపిస్తుంది. వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ పార్క్ లోపల ఏమేమి ఉన్నాయి, వాటి రేట్లు ఎంత, కిడ్స్ ఏఆర్ లైబ్రరీ అండ్ మ్యూజిక్ ఆఫ్ ప్లాంట్స్, ఫారెస్ట్ సర్వైవల్ ట్రైనింగ్ అండ్ వీఆర్ కోయాక్ పార్క్, వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఇలా రాసి ఉన్నాయి. చూడండి, ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. లోపలికి ఎంట్రీ కోసం 40 రూపీస్ పెద్దల కోసం, 20 రూపీస్ పిల్లల కోసం టికెట్ ఉంది. చూడండి, లోపలికి వెళ్ళగానే ఇలా లోపల ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉన్నాయి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. చూడండి, కొండపై 2 హంసలు ఉన్నట్టుగా, కొంగలు ఉన్నట్టుగా మనకు వ్యూ కనిపిస్తుంది. పక్కనే కొలను ఉంది, కానీ సమ్మర్ వల్ల వాటర్ లేవు దాంట్లో. మీరు చూడొచ్చు, అతి తక్కువ వాటర్ ఉన్నాయి. లాస్ట్ సుదూర ప్రాంతాల్లో మనకు చిన్న బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చెట్లకు కూడా వీళ్ళు కూర్చోడానికి, అందరూ కూర్చోడానికి చెక్కలతోనే తయారు చేశారు. ఇది ఏఆర్ కిడ్స్ ఎరీనా అని ఒక ప్రాంతం. అక్కడ కిడ్స్ ఆడుకోవడానికి ఉంది. పచ్చని గడ్డితో మొత్తం అంతా పరుచుకొని హ్యాపీగా అందరూ సేద తీరడానికి ఆహ్లాదకరంగా ఈ వాతావరణం ఉంది. చూడండి, యాక్చువల్ వర్చువల్ రియాలిటీ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే లోపల వర్చువల్ రియాలిటీకి సంబంధించిన కియోస్క్లు అన్నీ ఉన్నాయి. లోపల చూడొచ్చు మీరు, గార్డియన్స్ ఆఫ్ ద వైల్డ్ అనే ఒక దగ్గర రాసి ఉంది. దీని పక్కనే 9D థియేటర్ ఉంటుంది. దాని పక్కన ఇంకొకటి వర్చువల్ రియాలిటీకి సంబంధించింది ఉంది. ఇక్కడ నైట్ ట్రీ అనేది కూడా ఏర్పాటు చేశారు. నైట్ ట్రీ పిల్లలు ఆడుకోవడానికి చక్కగా ఉంటుంది సాయంత్రం పూట. అలాగే టూరిస్టులు రావడానికి వెళ్ళడానికి బ్యాటరీ బస్సు ఒకటి అరేంజ్ చేశారు, చూడొచ్చు మనం. సో ఇది యాక్చువల్ వీఆర్ వైల్డ్ లైఫ్ సఫారీ ఎలా ఉంటుందనేది ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఇవి ఇలా పెట్టేసుకొని మిషన్స్ చూడొచ్చు. జంతువులు మన పక్కనే ఉన్నట్టు మనకు ఒక ఊహ కలుగుతుంది. అలా ఉంటుంది వర్చువల్ రియాలిటీ. మంచి సౌండ్స్, అలాగే ఆ ఫీల్ అనేది పిల్లలకు పెద్దలకు చాలా బాగుంటుంది. ఎంట్రీ టికెట్ కూడా పెద్దగా లేదు, తక్కువగానే ఉంది. 40 రూపీస్ మాత్రమే పెద్దలకి. అండ్ ఛార్జ్ కూడా తక్కువే చేస్తున్నారు. ఇదండి.